ఏసీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం. సో ఈ సందర్భంగా నారాయణ యోగా క్లాసులు కూడా దాదాపు నెల రోజుల ముందుగా నుంచే వాళ్ళందరూ కూడా యోగా మీద అవేర్నెస్ తీసుకురావాలని ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అనేక రకాల అనారోగ్యాలకే కాదు మానసిక ప్రశాంతతకు కూడా యోగా చాలా ప్రధానమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ యోగాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎంతో మంది యోగా చేయమని చెప్పి ఆయన ప్రోత్సహిస్తున్నారు. సో ఈ యోగా గురించి, యోగా చేయడం వల్ల ఉపయోగం ఏంటి మనకి సార్ ఉన్నారు, మరి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. యోగా అనేది మన పత్రికల్లో కానీ టీవీల్లో కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పింది యోగా చాలా మంచిదని, ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకి ఎంతో ఉల్లాసమైందని. మీరేం చెప్తారు యోగా గురించి? నమస్తే అండి. యాక్టివ్ అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సత్యానంద్, యోగా నారాయణ యోగా న్యాచురోపతి హాస్పిటల్ సూపరింటెండెంట్ గాను, ఇంతకుముందు కళాశాల ప్రిన్సిపల్ గాను పనిచేస్తున్నాను. ఈ యోగా అనేది గత 3 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం వారు నరేంద్ర మోడీ గారు పాలనలో వచ్చిన తర్వాత ఆయన 3 సంవత్సరాల నుంచి కూడా యోగా డే అనేది జూన్ 21న జరుపుతూ ఉన్నారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం అనేక వృత్తి సంబంధమైన ఒత్తిడి, కుటుంబపరమైన ఒత్తిడి లేదా అనేక రకాల ఒత్తిడికి ప్రతి అనునిత్యం సామాన్యుల నుంచి సంపన్నుల దాకా అందరూ బాధపడుతూ ఉంటారు. ఈ ఒత్తిడిని మనకి భారతదేశంలో సాంప్రదాయంగా మనకు లభించిన ఒక అన్మోల్ తోఫా అంటారు. అలాంటి యోగా మనకు ఇది సాంప్రదాయంగా వచ్చింది. మనందరికీ తెలిసినప్పటికీ భారతదేశ జనాభాలో చాలా తక్కువ మంది మాత్రమే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. అంచేత ఈయన మోడీ గారు రెగ్యులర్గా యోగా చేయడమే కాకుండా అందరినీ తను ఎక్కువ ఆరోగ్యం మీద మన సంపద అంతా ఖర్చు పెడతా ఉన్నాము. అలాంటి సంపదని తగ్గించడానికి ప్రకృతి వైద్యం కానీ యోగా లాంటి సాంప్రదాయబద్ధమైన వైద్య విధానాలు తీసుకోవడం వల్ల మన సంపదను కాపాడుకోవడమే కాకుండా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. యోగాలో అనేక ప్రక్రియలు ఉంటాయి. ఆసనాలు, ప్రాణాయామ, ముద్ర, ఇలా అనేక రకాల ఉన్నాయి. అలాగే మనం మానసిక ఒత్తిడి తట్టుకోవడానికి, అలాగే మన దైనందిన జీవితంలో అవగాహనతో బతకడానికి ఎన్నో ప్రక్రియలు యోగాలో ఉన్నాయి. అలాంటి యోగాని మనం మాధ్యమంగా ఫస్ట్ అందరికీ తెలిసింది ఏంటంటే ఆసనాలు. ఆ మాధ్యమంలో వెళ్ళి వాళ్ళని అవగాహన కల్పించి ఆ తర్వాత యోగా యొక్క ప్రాముఖ్యతని అందరూ తెలుసుకోవడానికి యాక్టివ్ వారు, అలాగే కేంద్ర ప్రభుత్వం వారు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మా యాజమాన్యం సపోర్ట్ చేయడం వల్ల మీ కార్యక్రమాన్ని అందరికీ, జిల్లాలో ఉండే అందరూ చేసి చాలా ఆరోగ్యంగా ఉంటారనే ఆశయంతో మేము కూడా ఈ కార్యక్రమంలో మా విద్యార్థులు మీకు చూపిస్తారు. అవన్నీ మీరు రెగ్యులర్గా చేసుకోవచ్చు. ఓకే, మొత్తానికి కూడా ఈ యోగా దినోత్సవం దాదాపు నెల రోజులుగా మరి ఇక్కడ చేయడం జరుగుతుంది. అయితే చాలా మందికి మానసిక సమస్యలు కానీ అలాగే అనారోగ్య సమస్యలు, చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తగ్గని సమస్యలు ఏదంటే కూడా యోగా ద్వారా తగ్గుతున్నాయి అనేది మనం పేపర్లో చూస్తున్న మాట. అయితే యోగా ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. తప్పకుండా ఈ జూన్ 21 నుంచి మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి మీ ఇంట్లో కానీ లేదా ఒక యోగా కేంద్రానికి కానీ వెళ్ళి యోగా చేయడానికి ప్రయత్నించండి, ఆనందంగా జీవించండి. అయితే ప్రస్తుతం యోగా ఎలా ఉంటుందన్నది మనం చూద్దాం. ముందుగా మన యోగ సాధనను ప్రార్థనతో మొదలు పెడదాం. ఇలా చేయడం ద్వారా యోగ సాధన వల్ల కలిగే ఫలితాలు పరిపూర్ణమవుతాయి. ఇప్పుడు 2 చేతులను చిన్ముద్రలో పెట్టండి. నెమ్మదిగా కళ్ళును మూయండి. ఊపిరి తీసుకోవడం, వదలడం మీద ధ్యాస ఉంచండి. ఇప్పుడు 3 సార్లు ఓంకారం జపించండి. ఊపిరి గట్టిగా పీల్చి ఓంకారం చెప్పండి. ఓ ఇప్పుడు ప్రార్థన.
రెండు చేతులను నమస్కార ముద్రలో పెట్టండి. సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవభాగం యథా పూర్వే సంజనాన ఉపాసతే. ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులను చిన్ముద్రలో పెట్టండి. రెండు కళ్ళను తెరవండి. ఇప్పుడు నెమ్మదిగా లేచి పైకి నిలబడండి. ఇప్పుడు మనం సూక్ష్మ వ్యాయామం చేయబోతున్నాం. రెండు కాళ్ళను దగ్గరగా ఉంచండి. రెండు చేతులను నడుంపై ఉంచండి. ముందుగా మెడ కదలికలు, ముందుకు వెనక్కు వంచుట. ఊపిరి తీసుకుంటూ నెమ్మదిగా తలను వెనక్కి వంచి ఊపిరి వదులుతూ తలను ముందుకు వంచాలి. ముందుకు వంచేటప్పుడు ఛాతీ గడ్డం వచ్చి ఛాతీకి ఆనాలి. ఇలా 2 సార్లు చేయండి. ఇప్పుడు కుడి ఎడమలకు తలను వంచుట. నెమ్మదిగా గాలి పీల్చుతూ తలను కుడివైపుకు తిప్పండి. గాలి వదులుతూ ముందుకు వచ్చేయండి. ఇప్పుడు నెమ్మదిగా మళ్ళీ అలాగే ఎడమ వైపుకు చేయాలి. 2 సార్లు చేయండి. ఇప్పుడు కుడి ఎడమలకు తలను మెల్లి తిప్పడం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తలను పక్కకు వంచాలి. ఇప్పుడు ఊపిరి తీసుకుంటూ మళ్ళీ సెంటర్కి వచ్చేసి గాలి వదులుతూ మళ్ళీ ఎడమ వైపుకి చేయండి. ఇలా 2 సార్లు చేయండి. ఇప్పుడు నెమ్మదిగా తలను మధ్య భాగంకి తీసుకువచ్చి మెడను కుడివైపు నుంచి ఎడమ వైపుకు తిప్పాలి. శ్వాస తీసుకుంటూ కుడివైపు నుంచి ఎడమ వైపుకు తిప్పాలి. ఇలా 2 సార్లు చేయండి. 2 సార్లు చేసిన తర్వాత ఎడమ వైపు నుంచి కుడివైపుకు తిప్పడం. ఇప్పుడు పూర్వస్థితికి వచ్చేయండి. ఇప్పుడు భుజముల కదలిక. 2 కాళ్ళు దగ్గరగా ఉంచి నిటారుగా నిలబడి చేతులను శరీరానికి ఇరువైపులా ఉంచాలి. 2 చేతులు తలపై భాగానికి లేపండి. నెమ్మదిగా గాలి పీల్చుతూ తలపై భాగం వరకు లేపి శ్వాస మీద ధ్యాస ఉంచి నెమ్మదిగా శ్వాస వదులుతూ 2 చేతులను భుజముల వరకు లేపి నెమ్మదిగా చేతులను శరీరం పక్కకు వంచేయాలి. మళ్ళీ ఇంకోసారి చేయండి. ఇప్పుడు మీ 2 భుజాలను తిప్పడం. నెమ్మదిగా 2 చేతులను భుజాల వైపుకు చాపి మోచేతుల వద్ద వంచి చేతి వేళ్లను భుజములపై పెట్టండి. ఇప్పుడు నెమ్మదిగా మోచేతులు ఆనేటట్లు గుండ్రంగా తిప్పాలి. ఇలా 3 సార్లు చేసిన తర్వాత రివర్స్ డైరెక్షన్లో తిప్పండి. ఇప్పుడు నెమ్మదిగా చేతులను దించేయండి. మరికొన్ని యోగాసనాలు చూసే ముందు ఒక చిన్న విరామం.